శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభమైంది. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశి నాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. మేము మధురవాడ బక్కనపాలెం నుంచి వచ్చామండి. ఇప్పుడు 10 years నుంచి ఈ గ్రూప్ అంతా కూడా మేము వస్తున్నామండి. కాకపోతే ఏంటంటే ఈరోజు రావడానికి కొంచెం భయపడ్డాం. ఎందుకంటే వర్షం కారణంగా భక్తుల రద్దీ కూడా తగ్గుతుందేమో భయపడ్డాం. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ 10 సంవత్సరాల కన్నా 20 సంవత్సరాలు పెట్టి కూడా ఎలాగైతే జనాలు వస్తారో అంతకుమించి జనాలు అయితే ఈ సింహాచలం సన్నిధానానికి అయితే వచ్చారండి. సార్ గిరి ప్రదక్షిణకి అంటే సార్ మేము ఇలా వస్తుంటానంటే మాకు ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా మాకు చాలా బాగుంటుందండి. కోరికలు తీరి చాలా అన్ని రకాలుగా కూడా అయితే అండి మాకు చాలా బాగుంటుంది. అంటే మేము 10 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నాం. వాళ్ళు ఈ 3 days నుంచి తుఫాన్ అనుకున్నాం. అధికారులు ఏర్పాటు చాలా బాగుందండి. కానీ ఇంకా కూడా అంటే వర్షం కారణంగా కొన్ని తగ్గాయండి. ఇప్పుడు వర్షం కొంచెం తగ్గిన కారణంగా అయితే అండి ఇంకా ఏర్పాట్లేదు కొంచెం పర్వాలేదు. ఇంకా అధికారులు సింహాచలం దేవస్థానం వారు అయితే అండి ఇంకా కొంచెం చూడాల్సి ఉంటుందండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు సింహాచలంలో కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తున్నారు భక్తులు. సింహాచలంలో ప్రారంభమయ్యి కొండ చుట్టూరు తిరిగి 32 కిలోమీటర్లు తిరుగుతారు. కొందరు బీచ్కి వెళ్ళి బీచ్లో ఈ రోజంతా అక్కడ గడిపి రేపు ఉదయాన్ని కొందరు వస్తారు. కొంతమంది చుట్టూ తిరిగి వచ్చేస్తారు. ఇది ఎంతో భక్తి విశ్వాసంతో కలిగి ఉంది. ఈ కార్యక్రమములో సుమారు 12 లక్షల నుంచి 15 లక్షల మంది వస్తారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు, ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారు, ఈ సింహాచలం దేవస్థానం ఈవో గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏర్పాట్లన్నీ కూడా జీవీఎంసీ వారు, దేవస్థానం వారు ఈ కార్యక్రమానికి చేస్తున్నారు. కానీ ఈ గిరి ప్రదక్షిణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది అధికార కార్యక్రమంగా చేయాలి. భక్తులకి మంచినీరు, మజ్జిగ, ప్రసాద వితరణ ఏర్పాటు చేయాలి. అలాగే ముఖ్యంగా వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేయాలి. నమస్తే అండి అందరికీ. ఈరోజు మేము గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చాము. మొదటిసారి మా మమ్మీ, నేను, మా చెల్లి వచ్చాము. అనుకున్న కోరికలు నెరవేరుస్తారని అప్పన్న బాబు మీద దయతో వచ్చామండి. గోవింద గోవింద. ఏర్పాట్లు అయితే సక్రమంగా చాలా బాగా చేశారండి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ రోడ్లు సరిగ్గా వేసి మంచినీళ్ళు సరఫరా కానీ అందరికీ భక్తులకి అన్నీ అందజేయడం కానీ ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి. గిరి చుట్టూ తిరిగితే అనుకున్న కోరికలు నెరవేరుతాయని పూర్వం నుంచి వచ్చిన ఆనవాయితీ మీద తిరుగుతున్నాం. ఇప్పటికి ఇదే మొదటిసారి అండి. మేము గిరి ప్రదక్షిణ మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ప్రతి సంవత్సరం కూడా భక్తులు అంచెలంచెలుగా పెరుగుతున్నారు. మన రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా వస్తున్నారు. అలాగే ఈ గిరి ప్రదర్శించుకొని ఇక్కడ మన స్థానిక ఏదైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో పనిమనోహర్ కానీ, బున్ని కానీ, బండిపల్లి రామకృష్ణ కానీ, సిరిపరపు సురేష్ కానీ, సదివాడి శంకర్రావు కానీ ఇలా ఆధ్వర్యంలో, అలాగే కొంతమంది దాతలు సహకారంతో పొద్దున్న 6 గంటల నుంచి మిరియాల పాలు, బిస్కెట్లు అండ్ మన టాటా గ్లూకోజ్ కానీ, మధ్యాహ్నం వెజ్ బిర్యానీ, అలాగే సాయంత్రం కూడా అల్పాహారం కూడా అందించి ఏదైతే మార్నింగ్ స్టార్ట్ చేస్తారో ఆల్రెడీ క్లౌడ్ అనేది ఇప్పటివరకు 2 లక్షల వరకు వచ్చి ఉంటారు. కానీ మేము మా టార్గెట్ 20,000 పెట్టుకున్నాం. కానీ ఇప్పటి వరకు 2 లక్షల వరకు జనాలు వచ్చున్నారు. 4 గంటలకు రథం స్టార్ట్ అయిన కాడి నుంచి ఇంకా క్లౌడ్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏర్పాట్లు మట్టుగా బేసిక్గా చేశారు. ఏది దేవాదాయ శాఖ కానీ, జీవీఎంసీ కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గంటా శ్రీనివాసరావు ప్రత్యేకంగా దీన్ని చాలా పకడ్బందీగా తీసుకుని చుట్టుపక్కల ఏదైతే మామూలు వాలంటీర్స్ కాకుండా ఏదైతే దేవస్థానం ఎండోమెంట్ కూడా 120 కౌంటర్లు చుట్టుపక్కల కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకి ఏదైతే వైద్య సదుపాయాలు కానీ, అటు ఆహారం కానీ, పానీయాలు కానీ అన్ని రకాలుగా కూడా
చాలా బ్రహ్మాండంగా చేసింది. ముందుగా దేవస్థానానికి ధన్యవాదాలు, జీవీఎంసీ ధన్యవాదాలు, అలాగే రాష్ట్రపతి గంటా శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే మా యొక్క ప్రసాద వితరణ అనేది తెల్లారిగట్ల 3 గంటల వరకు, ఈరోజు 6 గంటలకు స్టార్ట్ అయింది. అలాగే రేపు 3 గంటలు, తెల్లారిగట్ల 3 గంటల 4 గంటల వరకు టీ వరకు స్టార్ట్ చేసి ఎవరికి కూడా ఏది లేదనుకుండా అంచెలంచెలుగా ఇప్పుడు ఆల్రెడీ బిస్కెట్లు అయిపోయినాయి, ఇప్పుడు ఆల్రెడీ వెజ్ బిర్యానీ తీసుకొస్తున్నాం. అలాగే సాయంత్రం కూడా టీ, పాలు, మిరియాల పాలు, అలా సాయంత్రం అల్పాహారం కూడా ఇస్తాం. ఈ కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వరహాలక్ష్మి నరసింహ ఆయురారోగ్యాలు అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.